హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జిజ్ఞాసులైన ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. తత్వవిధులు నిత్య స్మరణీయులు అయినటువంటి శ్రీ పరశురామ పంతుల గురుమూర్తి గారు రచించిన శ్రీ సీతారామాంజనేయ సంవాదం అనే గ్రంథము 10వ భాగాన్ని తెలుసుకోబోతున్నాం. ముందుగా మహాకవుల యొక్క ప్రశంస చేస్తున్నారు గ్రంథకర్త. లోకాలోక పరీత భూచర మహాలోకోపకారంబుగా శ్రీ కళ్యాణకరోరు కావ్యచయముల్ సిద్ధంబుగా వించి సుశ్లోకుల్ పుణ్యమతుల్ జగద్గురువులై శోభిల్లుచున్నట్టి వాల్మీకి వ్యాస మయూర బాణ కవి కాళిదాసులం గొల్చెదన్. సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మ విద్యను ఆర్జన చేసే సాధకుడు గురూపదేశ బలం వల్ల ఇంకా స్వయం కృషి వల్ల తాను చేసేటువంటి సాధన కుదిరి చిత్తశాంతి కలుగుతూ ఉన్న సమయంలో చిత్కళా సాక్షాత్కారం కలుగుతుంది. ఆ చిత్కళలకు ఆధారమైన ఆకాశ పంచకం మధ్యలో దివ్యములైనటువంటి కళలతో కూడినటువంటి జ్యోతిర్మండలం దర్శనమవుతుంది. అటువంటి స్థితిలో కలిగే జ్ఞాన సూర్యోదయాన్ని వర్ణించి చెప్తున్నారు జగదంబ అయిన సీతామహాదేవి మహాభక్తుడైన ఆంజనేయ స్వామితో. తరుణ బోధారుణోదయ దీప్తి అజ్ఞాన గురుతమము అగ్నహృద్గుహలన్ అడంగన్ పొల్ల షడ్జల జాతముల మీద నెక్కి హంసము త్రివేణీ సంగమమున మెలంగ విమల ఇంద్రియ ఇందీవరములెల్ల ముకుళింప మనమను శశి సుఖవనిధిజార సలలిత జ్ఞాన విజ్ఞాన కోశంబుల అన్యోన్య సంగతములై అనంగి పెనంగా ఆతత అజాండ పిండాండ జాతములను పూని వెలిగించు పటుతర స్ఫూర్తితోడ ఘనతర అంతర్హృదయాకాశమున వెలుంగు మండిత అఖండ చిద్భానుమండలంబు. తారకయోగ సాధనలో ఈ విధంగా అనేక రకాలైనటువంటి కళలు కనపడిన తర్వాత బ్రహ్మాండాలన్నిటినీ ఒక్కసారిగా వెలిగింపగలిగేటువంటి గొప్ప ప్రకాశంతో ఇంతకు ముందు వర్ణింపబడ్డ హృదయాకాశం యొక్క మధ్య భాగంలో జ్ఞానసూర్యుడు ఉదయిస్తాడు. ఇది కూడా ఒక చిత్కళై. ఈ జ్ఞాన సూర్యోదయ ప్రకాశము సంపూర్ణంగా విస్తరించడానికి ముందు అజ్ఞానమనే గాఢాంధకారాన్నిచ్చి బ్రహ్మజ్ఞాన శూన్యుల హృదయాలనే గుహల్లో దాగి ఉంటుంది. ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉంటాం. సూర్యోదయానికి పూర్వం అరుణోదయపు కాంతి చీకటి తొలగినట్లుగా పర్వత గుహల్లో తప్ప ఇతర స్థలాల్లో చీకటి ఉండదు కదా. జీవరూపమైనటువంటి హంస షడాధార కమలాలపై ఎక్కి హంసపక్షిలాగా సంచరిస్తూ ఉంటుంది. కొలువ పువ్వుల్లాంటి ఇంద్రియాలన్నీ కూడా వాటి వృత్తుల్ని మాని ముకుళించుకుపోతాయి. మనస్సు అనేటువంటి చంద్రుడు ఆనంద సముద్రములో మునిగి అస్తమిస్తాడు. అంటే మనస్సు లయిస్తుందన్నమాట. అప్పుడు పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము అనే చక్రవాక పక్షులు ఒకదానితో ఒకటి కలిసి ఆనందిస్తాయి. బ్రహ్మము ఉన్నదని తెలుసుకోవడము పరోక్ష జ్ఞానమైతే ఆ బ్రహ్మము నేనే అని నిశ్చయం కలగడము అపరోక్ష జ్ఞానం అవుతుంది. చక్రవాక పక్షులు రాత్రివేళ విరహతాపంతో బాధపడుతూ ఉంటాయని, సూర్యోదయం కావడంతో ఒకదానితో ఒకటి చేరుకుంటాయని ప్రత్యక్షంగా తెలుస్తుంది కదా. ఇలా అజ్ఞానమనే చీకటి తొలగి జ్ఞానమనే సూర్యోదయం కలగ్గానే మనసు ఇంద్రియాలు శాంతి పొందుతాయి. బ్రహ్మజ్ఞానమనే అనుభవ జ్ఞానం కలుగుతుంది. దీనితో అనాదిగా ఉంటూ ఉన్న మనస్సులోని అజ్ఞానం తొలగిపోతుంది. సకల కర్మములకు సాక్షి అయి స్వప్రకాశతం తమోఘ్నుడగుచు
చక్షురాధిక ప్రవర్తకత్వ గరిమభాసిలు సస్వభావుడగుచు చిద్విభావసుండు. ఆ యొక్క జ్ఞానసూర్యుడు మన మనస్సు కానీ ఇంద్రియాలు కానీ ఏ పనులు చేసినా కూడా వాటికన్నిటికీ సాక్షిగా ఉంటూ స్వయం ప్రకాశ స్వరూపుడు కావడంతో అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తూ కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాలన్నిటినీ కూడా వాటి వాటి కార్యాల్లో ప్రవర్తింపచేస్తూ ప్రత్యక్ష సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. భ్రూమధ్యోదయ శైలముపై మొదలందోచి అంత ప్రవిమల హృదయ వ్యోమారూఢుండు ఇంద్రియ తామరసానందకరుడు తానై వెలుగున్. పరమపురుష పరిజ్ఞానం అనేటువంటి ప్రభాకరుడు మొదట కనుబొమ్మల నడిమి భాగమనే ఉదయాద్రి మీద ఉదయించి నిర్మల యోగి హృదయాకాశంలో విస్తరించి ఇంద్రియాలనే పద్మాలకు ఆనందాన్ని కలిగిస్తూ స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అద్రి అంటే కొండ, అదేమంటే క్రిందిది మొదటిది అయినటువంటి స్థూల శరీరం అన్నమాట. దీనిపైన అంటే ఐదవదైనటువంటి కైవల్యం. దీనిలో ఉనికి కలిగి నిర్మలమైన హృదయాకాశాన్ని అధిష్ఠించినవాడుగా ఇంద్రియాలనే పద్మాలకు జ్ఞానానందాన్ని కలిగించేటువంటి వాడుగా ప్రత్యేగాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు. అంతకు మున్నె నీవ పరోక్ష విజ్ఞాన చక్షువుల్ తెరచి అజ్ఞాన మోహనాంగి తాదాత్మ్య రూప ఆలింగనము మాని చెయ్యన తనువను శయ్యడిగ్గి చారు వైరాగ్య విజ్ఞానోపరతులచే మానసిక స్నాన కర్మముల దీర్చి అనిశంబు బుద్ధీంద్రియ ప్రేరకుడు ఆదేవు సవితృ మహాప్రకాశ ఎలమినేనంచు లోచనాంజలుల చేత ఘనతర ఆనందబాష్పక అర్ఘ్యములనిచ్చి మొదల సందేహ మందేహ ముఖవర ప్రణాశమునరించి అంత ఆనందమలరా. ఓ ఆంజనేయ, ప్రబోధ సూర్యోదయము కాక మునుపు నీవు భగవత్ సాక్షాత్కార రూపమైనటువంటి కన్నులు తెరచి అనేక రకాలైన జన్మ పరంపరల నుంచి అనుసరించి వస్తున్న అవిద్య అనేటువంటి వనిత యొక్క తాదాత్మ్యమనే గాఢాలింగనాన్ని వదిలిపెట్టి శీఘ్రంగా దేహాభిమాన రూపమైన పాన్పు నుండి దిగి సాటిలేని విరక్తి పొంది పరమపురుష పరిజ్ఞానము ఉపరతి అనే గంగా యమున సరస్వతి సంగమ క్షేత్రమైన సుషుమ్నా తీర్థరాజములో భగవదనుసంధాన రూపమైన స్నానమరించి పరమపురుష ఉపాసనాత్మకాలైన సమస్త క్రియాకలాపాల్ని నెరవేర్చుకొని అంతఃకరణ వృత్తులన్నిటినీ కూడా ఏ పరవాసుదేవుడు సర్వాంతర్యామి అయి నియమిస్తున్నాడో సకల సృష్టి స్థితి సంహారకుడైన ఆ భగవంతుని యొక్క దివ్య తేజస్సును తననుగా అంటే శేషభూతునిగా భావిస్తూ కళ్ళు అనే దోసిళ్లతో నిరతిశయానందము కలుగగా ఆ జాలువారిన కన్నీటితో ఆ ప్రబోధ ఆదిత్యునికి అర్ఘ్యప్రదానము చేసి సమూలంగా సకల సంశయాలనేటువంటి మందేహాది దానవులను నశింపచేసి ఇంకా హర్షోద్రేకముతోటి మౌన జపంబు నివృత్తి ధ్యానముగా వించి అక్రియాత్మార్చనముంబుని యొనరించి చిదఖండానందంబు అనుభవింపుమయ్య మహాత్మా. జపమంటే మంత్రాన్ని పలుసార్లు అనుకోవడం, మౌన జపమంటే మంత్రాలు పలకడానికి కారణమైనటువంటి హంసని ఎప్పుడూ అనుసంధానం చేయడమే మౌన జపం. ఇదే అజప మంత్ర ధ్యానం అవుతుంది. ఇలా మౌన ముద్రలో ఉండి నామరూపాలు, సంకల్పాలు, జ్ఞాపకాలు మొదలైనటువంటివన్నిటినీ వదిలిపెట్టి నిరంతరము కూడా సోహంభావ ధ్యానం చేస్తూ
ఓ ఆంజనేయ, నిత్యానందాన్ని పొందుతూ ఉండు. ఇదే జ్ఞాన భోజనం చేయడం అంటే అంటుంది సీతాదేవి. అట్లఖండ సుఖామృతావాప్తి చెంది అట్లఖండ సుఖామృతావాప్తి చెంది చిత్త విశ్రాంతి తాంబూల సిద్ధిగాంచి మురిసి అసమానమూర్తిపై ముక్తికాంతతో వినోదింపుమయ్యా వాతూలతనయ. ఓ వాతూలతనయ ఆంజనేయ, ఈ విధంగా బ్రహ్మానందమనే అమృతాన్ని భుజించి చిత్త విశ్రాంతి అనేటువంటి తాంబూలాన్ని స్వీకరించి సాటిలేని ఆనందముతోటి భగవత్ సారూప్యము పొందడం చేత దివ్యమంగళ విగ్రహుడవై మోక్షలక్ష్మి సమాగమ సౌఖ్యాన్ని అనుభవించు. ఈ విధంగా జ్ఞాన సూర్యోదయం అనంతరం భగవద్భక్తుడైనటువంటి సాధకునికి పగటి కృత్యాన్ని చెప్పి ప్రబోధ చంద్రోదయం అనంతరము రాత్రి కృత్యమేదో చెప్తూ ఉన్నారు. కామాది ఖగముల గజిబిజిలడంగా దేహాభిమాన ఆదిత్యుండు అస్తమింప సలయ విక్షేప కషాయ రసాస్వాద ధేంద్రియాబ్జములు నిద్రించుచుండ విలసత్ ఆత్మాకార వృత్తి కైరవ జాతము ఇంపొంది వికసింప ఎరుక మరపులను చక్రయుగమునకు అతి వియోగము కల్గా ఖండ విజ్ఞాన నక్షత్రతతుల తెలివి వెల్వెలవోవ నిర్మల మనశ్చకోర తృష్ణానలంబు చల్లారన్ అంత అనితరముగ హృదయాకాశమున వెలుంగు మండిత అఖండ చిచ్చంద్రమండలంబు మండిత అఖండ చిచ్చంద్రమండలంబు. తర్వాత ఆ హృదయాకాశములోనే వర్ణించడానికి శక్యము కానటువంటి కాంతితో జ్ఞాన చంద్రోదయం అవుతుంది. అప్పుడు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనేటువంటి పక్షుల యొక్క ఉద్రేకము నశించిపోతుంది. దేహాభిమానం అనేటువంటి సూర్యుడు సంపూర్ణంగా అస్తమిస్తాడు. ఆవరణము, విక్షేపము, కషాయము, రసాస్వాదము అనేటువంటి విఘ్నాలు తొలగిపోతాయి. బుద్ధి, ఇంద్రియాలు అనేవి కమల పుష్పాల్లాగా ముకుళించుకుపోతాయి. అంటే వ్యాపార రహితాలై జడాల్లాగా పడిపోతాయి అన్నమాట. అంతర్ముఖాలైనటువంటి చిత్తవృత్తులు కలువ పువ్వుల్లాగా వికసిస్తాయి. జ్ఞానాజ్ఞానములనే చక్రవాక పక్షులకు పూర్తిగా వియోగం కలుగుతుంది. భేద జ్ఞానమనే నక్షత్రాలు కాంతి శూన్యాలైపోతాయి. నిర్మల చిత్తము చకోరపక్షిలాగా ఆ చంద్రుని యొక్క కిరణాల చేత ఆశ అనే దాహాన్ని చల్లార్చుకుంటుంది. కాబట్టి చంద్రోదయం వల్ల దేహాభిమానం సంపూర్ణంగా నశిస్తుంది. కామక్రోధాలు బొత్తిగా నాశనమవుతాయి. తనకు బ్రహ్మమునకు భేదం లేదనే జ్ఞానము దృఢమవుతుంది. అజ్ఞానం అనేది అసలే ఉండదు. తాపత్రయం కూడా పూర్తిగా నశించిపోతుంది. అయ్యవసరంబున సుషుమ్నాంతపురంబున అప్రమేయ తురీయ శయ్యాతలంబున హంసయానయో దుర్నిరీక్ష్య కళాభాసమానయో మూలాధార మంజీరయో స్వాధిష్టాన కింకిణీ సమన్విత మేఖలయో మణిపూరక కాంచీ కలాపయో హృదయకీలిత అనాహతరత్నభూషితయో కంఠ విభ్రాజిత విశుద్ధ మంగళసూత్రాలంకృతయో భూమధ్య ప్రకాశమాన సదమల ద్విదళ లలాటికాశోభితయు సూర్యమండల తాటంకయుగళ విరాజితయు ధగద్ధగాయమాన సౌదామనీ లతాశరీరిణియు శుద్ధసత్వ దుకూలావృతయు సచ్చిదానంద స్వరూపిణియు అయిన ముక్తికాంతను యోగ జ్ఞాన కరంబుల గాఢాలింగనము చేసి నానావిధ ప్రణవనాదంబులను కంకణ మేఖలా మంజీర సింజిత గళరవ మణితాది రవంబుల చలంగ విచారజనిత జ్ఞానానందరస మధుర అధరామృతంబు అనుభవించుచు పరమశమంబను చిరుచమటవడమ నిర్నిద్ర
అక్షుద్రముద్ర లక్ష్యదృగ్వచన మనోభావనా జ్ఞానంబుల ఏకరూపంబులు గావించి వితతాపరిమిత అనుపమిత పరమోపరతి సుఖ రసికుండవు సమాత్మరతుండవు సరస్పృష్ట అత్యంత మర్మస్థానుండవు సందర్శిత అనంత కళామండలుండవు ప్రగళిత బిందుడవునై ఆనందింపు మహాత్మా. ఆంజనేయ, ఆ విధంగా ప్రబోధ చంద్రోదయం అయినప్పుడు సుషుమ్నానాడి మధ్యప్రదేశం అనేటువంటి అంతఃపురంలో తురీయావస్థ అనే పాన్పు మీద చిద్రూపమైన హంస యొక్క నడక గలది. చూడ్డానికి అలవి కాని చిత్కళల యొక్క లావణ్యంతో ప్రకాశించేది. మూలాధార చక్రం అనే కాలి అందెలు గలది. స్వాధిష్టాన చక్రం అనేటువంటి చిరుగంటలతో కూడిన మొల పట్టెడగలది. ఇంకా మణిపూరక చక్రం అనే గోవు త్రాడు గలది. డెందమన నెలకొని ఉన్న అనాహత చక్రం అనే రత్నాలంకరణముల చేత అలంకరింపబడినది. గళమునందు చెలువొందుచున్న విశుద్ధ చక్రమనే మంగళసూత్రముచే ప్రకాశిస్తున్నది. నుదుటి యందు ముకుళాకారమై ఆజ్ఞాచక్రమనే పాపిటబొట్టు సొబగు మీరుచున్నది. అలానే సూర్యచంద్ర మండలములే కర్ణభూషణములుగా గలది. మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్న మెరుపుతీగ వంటి దేహము గలది. రజస్తమో గుణ సంసర్గమే లేనటువంటి శుద్ధ సత్వమనే శుభ్ర వస్త్రము గలది. సత్యజ్ఞానానందములే స్వరూపముగా కలిగిన ముక్తి అనే మగువను అభిగమము, ఉపాదానము, ఇజ్య, స్వాధ్యాయము, యోగము అని చెప్పబడే 5 విధాలైన భగవత్ ఉపాసనల్లో పరమ పురుషానుసంధాన రూపమైనటువంటి యోగము, పంచవిధ ఉపాసనా సముచితమైనటువంటి విజ్ఞానము అనే 2 చేతులతో బిగువుగా కౌగలించుకొని, అంటే యోగము విజ్ఞానములు అనేటువంటి 2 చేతులతో బిగువుగా కౌగలించుకొని చిణి మొదలైనటువంటి 10 విధ నాదములే కడియములై మొలపట్టెడ చిరుమువ్వలై కాలి అందియలు సవడి చేయగా అవ్యక్త మధురమైన రతి కూజిత శబ్దాలు దొర్లుతూ ఉండగా తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రభాషణం ఏతదేకపరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః అన్నట్లుగా భగవత్తత్వ చింతనములోనుగా కలిగినటువంటి బ్రహ్మాభ్యాసం వల్ల కలిగే ప్రబోధ చేత నిరతశయ ఆమోదం అనే జుంటి మోవి పానకము నానుతూ పురుషోత్తమునందలి చిత్త విశ్రాంతి అనేటువంటి చిరు చెమట అంకురించగా మెలకువచే కలిగినటువంటి ఖేచరి మొదలైనటువంటి ముద్రల చేత చూడదగినటువంటి పరబ్రహ్మ విషయములైన 14 ఇంద్రియాల యొక్క వ్యాపారాలు, ఇంద్రియజన్య జ్ఞానాన్ని ఇంద్రియజన్య జ్ఞానములను ఒక్కటిగా చేసి ఏకతత్వానుసంధాన రూపము గావించడమే స్వరూపంగా పరమోపరతి సౌఖ్యాన్ని అనుభవిస్తూ చిదాత్మకమైనటువంటి ఈ సర్వము కూడా వాసుదేవమయము కాబట్టి అన్నిటిలోనూ సమానమైనటువంటి ఆత్మభావన కలవాడవై పరమ రహస్యమైన పరవాసుదేవతత్వాన్ని తెలుసుకొని కుదిరికలు అనే చిత్కళా విశేషాల్ని తెలుసుకుంటూ యోగ బలం వల్ల స్రవించేటువంటి అమృత బిందువుల్ని గ్రోలుతూ అఖండానందాన్ని అనుభవించు మారుతి అంటూ సీతాదేవి ముక్తికాంత సమాగమ సౌఖ్యాన్ని మరియు బ్రహ్మానంద స్థితిని వర్ణించి చెబుతూ ఉన్నది. స్వస్తి. హరి ఓం.